కౌజు పిట్టలే కాకుండా వీరి షెడ్డులో ప్రత్యేకంగా బాతుల పెంపకం చేపడుతున్నారు. తక్కువ ఖర్చులో తొందరగా చేతికొచ్చే వైట్ పికెన్ జాతికి చెందిన రకాలను వీరు పెంచుతున్నారు. అయితే పెంపకానికి అనువైన షెడ్డుతో పాటు షెడ్డు నిర్వహణలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచి దిగుబడి కోసం బాతు పిల్లలను బ్రూడింగ్ చేసే సమయంలో కొన్ని మెళకువలు పాటించాలంటున్నారు ఆమె. షెడ్ క్లీనింగ్ చేసుకోవటం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది కొత్తగా మనం ఏర్పాటు చేసుకున్న షెడ్ అయితే ప్రాబ్లం లేదు. మనం ఆల్రెడీ వాడున్న షెడ్ తీసుకునేటట్లయితే కనుక షెడ్ క్లీనింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి షెడ్ క్లీనింగ్లో చేసుకోకపోతే వైరస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ముందర అవి ఏవైనా పెంచవచ్చు. అవి కోళ్ళు కానీ బాతులు కానీ కమ్జులు కానీ ఏవైనా పెంచవచ్చు. అయినప్పటికీ కూడా షెడ్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. మనం షెడ్ క్లీనింగ్కి వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఫీట్ వరకు మనము మట్టి అంతా తోడిపించేసేసి దానిలో ఫ్రెష్గా మట్టి పోయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసేసి దానిపైన అంతా తెల్ల సున్నం తీసుకొని పౌడర్గానే షెడ్ అంతా జల్లుకోవాలి. అదేవిధంగా సున్నాన్ని వాటర్లో కలిపేసేసి షెడ్ గోడలకి స్తంభాలకి ఏవైతే ఉంటుందో మొత్తం షెడ్ అంతా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఫార్ములిన్ అని దొరుకుతుందండి. ఇది వాటర్లో కలిపేసేసుకొని ఈ ఫార్ములిన్ని షెడ్ అంతా మనకి అప్లై చేసుకోవటం మూలంగా బర్డ్స్కి వైరస్ అనేది అటాక్ కాకోకుండా ఉంటుంది. మనం బ్రూడింగ్ నుంచి మొదలుపెట్టినా లేదా పెద్ద బర్డ్స్ తీసుకొచ్చి మనం షెడ్లో వదులుకున్నా ఇవి రెండు చేయడానికన్నా ముందు మనం ఈ షెడ్ క్లీనింగ్ అనేది చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి జాలీలు కనుక బాగా డస్ట్గా బూజ్గా ఉండేటట్లయితే కనుక ఫైర్ చేసుకోవాల్సి వస్తుంది. ఫైర్ చేయమనేటప్పటికీ ఇబ్బంది పడకండి. గ్యాస్ తోటి ఫైర్ గన్స్ వస్తాయి. మనము చికెన్ సెంటర్లో చూసినట్లయితే కనుక ఈ గ్యాస్ ఫైర్ గన్స్ అనేది చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలియని వాళ్ళు దాన్ని చూసి నేర్చుకోవచ్చు. దాని ప్రకారంగా మీరు వాటిని జాలీలని క్లీన్ చేసుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత నేలను అనేది ఈ రకంగా సున్నంతో కానీ లేకపోతే మనం వచ్చి ఫార్ములిన్ వాటర్తో కానీ మనం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే బ్రూడింగ్ సెక్షన్కి రావాల్సి ఉంటుందండి. బ్రూడింగ్ సెక్షన్కి వచ్చేటప్పటికి బ్రూడింగ్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. బ్రూడింగ్ వేసుకోవాలి అని అంటే మనకి ఇట్లా రేక్ అనేది అవసరం పడుతుంది. దీన్ని బ్రూడింగ్ రేక్ అంటారండి. ఇది 30 ఫీట్స్ వరకు ఉంటుంది ఒక రేక్ వచ్చి. ఇది హైట్ వచ్చేసేసి 1.5 నుంచి 2-2.5 ఫీట్ల వరకు తీసుకోవచ్చు ఈ రేకుని. నెక్స్ట్ వచ్చేసి అవసరం పడేది డోమ్ అండి. దీన్ని బ్రూడింగ్లో యూస్ చేసే డోమ్ అంటారు. ఈ డోమ్కి వచ్చేసేటప్పటికి 4 బల్బులు వస్తాయి. ఈ 4 బల్బులకి కూడా దీనిలో మెయిన్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు వాడేటప్పుడు దీనిలో మనకి హోల్డర్స్ అనేవి అందరూ కూడా ఈ యాంకర్ కంపెనీ ఆ కంపెనీ అనుకుంటే ప్లాస్టిక్ వాడతారు. దయచేసి ప్లాస్టిక్ వాడకండి. ఇక్కడ సిరామిక్ హోల్డర్స్ అని వస్తాయి. ఈ సిరామిక్ హోల్డర్ వాడటం మూలంగా మనం బ్రూడింగ్ అనేది కంపల్సరిగా వారం నుంచి 2 వారాల వరకు వాడతాం కాబట్టి ఈ బల్బు డే నైట్ కంటిన్యూషన్గా ఆన్లో ఉంటుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ హోల్డర్లు అనేవి మనం వాటికి ఫిట్ చేస్తే కరిగిపోయే ఛాన్స్ కానీ బల్బులు పేలే ఛాన్స్ కానీ ఉంటుంది. అట్లా అందుకోసం అని చెప్పేసి అలా జరగకోకుండా ఉండడానికి మనం ఇక్కడ సిరామిక్ హోల్డర్స్ అంటే ఇదివరకు మనకి పింగాణి అనేది దొరికేది. ఆ పింగాణి దాని వస్తువుతోటి తయారు చేసినటువంటి హోల్డర్స్ ఇవి హార్డ్వేర్ షాప్స్లో దొరికేస్తాయండి, ఇబ్బంది లేదు. ఈ హోల్డర్స్ అనేవి ఫిట్ చేసుకుంటే మనం ఎంత కరెంటుకి హీట్ పెట్టినా సరే అది హోల్డర్ ఖరాబ్ కాకుండా ప్లస్ మనకి డోమ్కి కరెంట్ షాక్ రాకోకుండా ఉంటుంది. ఇది చేసేటప్పుడు పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి జర కరెంటుతోటి పని జరిగేటప్పుడు దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు జర చూసుకొని వెళ్తే ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ది రేకు, తర్వాత వచ్చి డోము, తర్వాత 3వ ఐటెం వచ్చేసి మనకి డ్రింకర్లు అవసరం పడతాయి. డ్రింకర్లు అంటే ఇవి బాతులకి కాబట్టి మనం పెద్ద డ్రింకర్స్ పెట్టామండి. అదే కమ్జులకి అయితే కనుక మనకి చిన్న డ్రింకర్స్ దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్రూడింగ్లో వేసే ప్లేట్లు అనేవి వస్తాయండి. ఇవి ఎల్లో కలర్ ప్లేట్స్. వీటిల్లో ఫస్ట్ టైం దానా మనం ఇలా పోసి పెట్టడం జరుగుతుంది. వాటికి బ్రూడింగ్ స్టేజ్లో ప్లేట్లలో దానా వేయటం మూలంగా ఈజీగా తీసుకొని తినడానికి అవైలబుల్గా ఉంటుందని పెట్టాము మేము. బాతుల్లో కూడా రకాలు ఉంటాయండి. దేశీ రన్నర్స్ అని, వైట్ పికెన్స్ అని, కాకి క్యాంబిల్స్ అని ఇంకా డిఫరెంట్ రకాలు ఉంటాయి. మనం పెంచేది వచ్చేసి వైట్ పికెన్ డక్స్ పెంచుతామండి. ఇవి వచ్చి 5 రోజుల పిల్లలు. వీటిని మనం 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ఈ బ్రూడింగ్ సెక్షన్లో ఉంచుతాము. తర్వాత తీసి పక్కకు వదలటం జరుగుతుంది. ఇది కమ్జులకి తీసుకున్నంత జాగ్రత్త వీటికి తీసుకోవాల్సిన అవసరం లేదండి. వీటికి వాటర్ అయిపోయిన వెంటనే వాటర్ పెట్టడము, దానా అయిపోయిన వెంటనే దానా వేయటం అనేది చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. కమ్జులకైతే ఇంకా కేర్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఆ విషయం కూడా చెప్తాను. ఇదైతే మనకి వైట్ పికెన్ డక్స్ కోసం తీసుకునేటువంటిది ఉంటుంది. దీనికి వచ్చేసి డే 1 కాడికెళ్ళ నుంచి 20 రోజుల వరకు మనము స్టార్టర్ ఫీడ్ అనేది వాడతాము. బాయిలర్ స్టార్టర్ ఫీడ్ వాడాలి. 20 రోజులు అయిపోయిన తర్వాత 21వ రోజు నుంచి 40 రోజుల వరకు మనం బాయిలర్ ఫినిషర్ వాడతామండి.
వీటికి డే 1 కాడికి వెళ్ళే నుంచి కూడా ఎటువంటి యాంటీబయాటిక్లు ఏమి ఇవ్వమండి. ఇవి వచ్చేసి మనము ఒకరోజు నార్మల్ వాటర్ పెడితే ఒకరోజు వచ్చేసి కాల్షియం వాటరు, ఒకరోజు మళ్ళీ నార్మల్ వాటర్ పెడితే ఇంకొక రోజు వచ్చి లివర్ టానిక్ వాటర్ అనేది ఇస్తాము. ఈ లివర్ టానిక్ వాటరు కాల్షియం తప్పితే ఇంకేమీ ఇవ్వమండి వీటికి. ఎందుకు అని అంటే వ్యాక్సిన్ లేకుండా పెంచుతున్నామని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఈ కాల్షియం వాటర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే బోన్స్ స్టిఫ్నెస్గా ఉండటం కోసమని ఇస్తాము. దీని మూలంగా ప్రాబ్లం ఏమి ఉండదు. లివర్ వాటర్ ఇవ్వటం దేనికోసం అంటే అది తీసుకున్నటువంటి ఫీడ్ ఏదైతే ఉంటుందో అది త్వరగా డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అది డైజెషన్ అయితేనే అది ఫీడ్ మళ్ళీ తీసుకోగలుగుతుంది. బంధంగా ఒక దగ్గర కూర్చోకోకుండా తింటూ తిరుగుతూ ఉంటే కనుక ఆరోగ్యంగా ఉన్నట్లండి బాతులు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇవి వచ్చే 5 రోజుల పిల్లలండి. ఇంకొక 5 రోజుల వరకు మనము ఈ బ్రూడింగ్లోనే ఉంచుతాము. ఈ 5 రోజులు దాటిన తర్వాత మనం పక్కకి మారుస్తాము. వాటిని కూడా మీరు చూడవచ్చు. బ్రూడింగ్ అయిపోయిన తర్వాత వీటిని అనేది ఈ రకంగా విడిగా వదిలేసి పెంచడం జరుగుతుంది. ఇవి ఒక 20 నుంచి 40 రోజుల వరకు ఇలా వదిలేసేస్తాము. వీటికి 30 నుంచి 40 రోజుల వయసు వరకు వాటర్ దగ్గరికి వెళ్ళనీయకోకుండానే పెంచుతామండి. ఇవి 40 నుంచి 60 రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి మనము వాటర్ దగ్గర వదులుతూ దానా ఇచ్చుకుంటా పెంచుతూ వస్తామండి. ఇది వచ్చేసేసి మనకి తొందరగా కటింగ్కు రెడీ అవుతుంది. ఒక రోజు పిల్ల నుంచి 40 రోజుల పిల్ల వచ్చేటప్పటికి మనకి కిలో నుంచి కిలోన్నర వరకు రెడీ అయిపోతుంది. 45 డేస్కే 2-2.5 కిలోల వెయిట్కి వచ్చేస్తుంది. మనకి ఇది 2 కిలోల వెయిట్కి వచ్చేటప్పటికి మార్కెటింగ్కి కటింగ్కి వెళ్ళిపోతుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మనము 20 రోజులు స్టార్టర్ ఫీడు మళ్ళీ 40 రోజులు ఫినిషర్ ఫీడు వేయటం మూలంగా తొందరగా రెడీ అవుతుంది బర్డ్ వచ్చేసేసి. ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా మనకి పేమెంట్ అనేది నెలకి కూడా ఎప్పటికప్పుడు రొటేటేట్ అవుతుంటే ఇబ్బంది లేదు. కోళ్ళు కానీ ఇంకా వేరే ఏదన్నా ఐటమ్ తీసుకుంటే ఇప్పుడు టర్కీ కోళ్ళు కానీ లేకపోతే సిమ్మ కోళ్ళు కానీ లేదా కుందేళ్ళు కానీ తీసుకుంటే 3 నెలల నుంచి 5 నెలలు 6 నెలల వరకు టైం పడుతుంది మనకి చేతికి ఇన్కమ్ రావడానికి. మనము బాతులు కానీ తీసుకున్నట్టయితే నెల 15 రోజుల కడకెల నుంచి 2 నెలల లోపల మనకి పేమెంట్ అనేది చేతికి అందుతుంది. ఈ బాతుల మీద బైబ్యాక్లో లాస్ట్ లీజ్కి ఇచ్చి బైబ్యాక్లో పంపించినప్పటికీ కూడా కిలో 150 నుంచి 160 రూపాయల మధ్యలో దొరుకుతుంది. ఆ రేటుకి లీజుకి లాస్ట్ లీజెస్ట్ ప్రైస్లో అమ్ముకున్నప్పటికీ కూడా బైబ్యాక్లో పంపించేసేసి మీకు బాతు మీద 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మిగులుతుందండి. బాతులలో బ్రూడింగ్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దిగుబడి కాలం ఎన్ని రోజులుంటుంది? మార్కెటింగ్ చేసుకునే పద్ధతులేంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బాతులు 30 రోజుల నుంచి మిగతా 30 రోజులు అంటే మనం 60 రోజులు పెంచుతామని చెప్పాము కాబట్టి వీటిని మిగతా 30 రోజుల వరకు కూడా ఇలా వేయచ్చు. ఈ బాతులు అనేటివి మనము నీళ్ళల్లో వేయకుండాను పెంచవచ్చు, నీళ్ళల్లో వదిలి కూడా పెంచవచ్చు. చాలా ప్లేస్ కూడా ఏం అవసరం ఉండదండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కాస్త ప్లేస్లో కూడా మనం 500 బాతుల వరకు పెంచవచ్చు. అలా మనకి బయట లేక్ లాగా వదులుకోవడానికి ప్లేస్ ఉంటేనేమో హ్యాపీగా వదిలేసుకోవచ్చు. లోపల ప్లేస్ లేని వాళ్ళు బయట ప్లేస్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షెడ్ లోపల కూడా పెంచుకోవచ్చు అండి. చిన్న గుంట అనేది తీసి దానిలో ఒక షీట్ అనేది వేసి దానిలో వాటర్ వదిలేసి ఎప్పటిదప్పుడు పొద్దున తీసేసేసి మళ్ళీ వాటర్ ఫ్రెష్గా వదలటం మూలంగా డక్స్ ఫ్రెష్గా ఉంటాయండి. ఈ వాటర్ వదలటం మూలంగా ఇవి స్విమ్మింగ్ చేయటం మూలంగా తెల్లబాతులు కాబట్టి మనకి జర ఫ్రెష్గా కనిపిస్తాయి. నీళ్ళు వదులుకోకుండా అలానే పెట్టడం మూలంగా కొద్దిగా మురికిగా కనిపిస్తాయి అన్న ఉద్దేశానికి మనం నీళ్లు వదలటం జరుగుతుంది. దీనిలో వచ్చేటువంటి ఎగ్గు కానీ దీని నుంచి తీసుకున్నటువంటి మాంసానికి కానీ మనకి బాడీకి సంబంధించిన హ్యూమినిటీ వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దీని తర్వాత పేరెంటల్స్ అనేది పక్కకు ఉంటాయి. చూద్దాం. వైట్ పికెన్స్ బాతులు అని చెప్పాము కదండి. ఇవి వచ్చేసేసి మనకి పేరెంటల్స్. ఇవి 5వ నెల నుంచి 6వ నెల మొదలైనప్పటికెళ్ళ నుంచి మనకి గుడ్లు పెట్టడం అనేది మొదలవుతుంది. ఇవి ఒకసారి ఎగ్స్ పెట్టడం అనేది స్టార్ట్ అయితే 18 నెలల వరకు ఎగ్స్ పెడుతూనే ఉంటాయండి. 2 నెలలకు ఒకసారి ఒక 10 రోజుల మధ్యలో గ్యాప్ వచ్చేసేస్తుంది. మళ్ళీ తర్వాత కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే వీటికి కొద్దిగా మధ్యలో వాటర్లో కాల్షియం ఇచ్చుకుంటా వస్తే కనుక మనకి ఎగ్ అనేది సెల్ స్ట్రాంగ్గా వస్తుంది ఇబ్బంది లేకోకుండా. వీటిల్లో ఎటువంటి మోటాలిటీ ఉండదండి. మ్యాక్సిమం కంజులకు వచ్చేటప్పటికి 200 వరకు అంటే 20% వరకు 1000కి 200 చచ్చిపోతాయి అని చెప్తారు. మనకి వీటిలో 5% కూడా రాదు మోటాలిటీ అనేది. పేరెంటల్గా పెంచాలి అనుకునే వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఇది 2 నెలలు దాటింది అంటే హెవీగా దానా తీసుకుంటుంది. ఆ దానా ఖర్చును భరాయించగలిగితే కనుక వీటిని మనం పెంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ గుడ్లు కూడా మనకి 45 రూపాయల నుంచి 55 రూపాయల మధ్యలో ఒక గుడ్డు ఖరీదు పడుతుంది. ఇది హ్యాచింగ్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు. తినడానికి వాడాలి అని అంటే ఎక్కువ ఖరీదుతోటి కూడుకొని ఉంటుంది కాబట్టి మనకి దేశీ రన్నర్స్ ఎగ్స్ కానీ లేకపోతే కనుక
కాకి క్యాంబెల్స్ అని దొరుకుతాయండి. వాటి ఎగ్స్ కానీ తీసుకోవటం మూలంగా మనకి హెల్త్ బాగా ఉంటుంది. వీటి ఎగ్స్కి ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది, కానీ ఖరీదు ఎక్కువ అవటం మూలంగా వీటిని గుడ్లు తినడానికి ఎక్కువ మటుకు అమ్మరు, హ్యాచింగ్ కోసమని అమ్మటం జరుగుతుంది.